పటాన్చెరులోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి కనీసం 100 మీటర్ల వరకు మనుషులు ఎగిరిపడ్డట్టుగా వార్తలొస్తున్నాయి. భయంకరమైన పేలుడు జరిగినట్లుగా. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అధికారులైతే ఒక 10 మంది చనిపోయినట్టుగా ధృవీకరిస్తున్నారు. ఒక 20 మంది వరకు హాస్పిటల్‌లో ఉన్నట్టుగా, సీరియస్ కండిషన్‌లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది చాలా భయానకంగా కనిపిస్తున్నాయి దృశ్యాలైతే. అది అక్కడికి అన్ని అగ్నిమాపక దళాలు చేరుకొని ఫైర్ ఇంజన్‌లు మంటల్ని చల్లారుస్తున్నాయి. చూడాలి. ఇప్పుడే అందిన వార్త హరీష్ రావు గారు కూడా అక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎంత మంది చనిపోయారు అనే విషయాలు తెలియాలంటే కొంత సమయం పట్టవచ్చు. కానీ పేలుడు ధాటికి మాత్రము 100 మీటర్ల వరకు ఎగిరిపడ్డం అనేది చాలా భయానకమైనటువంటి దృశ్యంగా మనము భావించవచ్చు. చూద్దాం. ఇక్కడ మీకు క్లిప్పింగ్ పెడుతున్నాను, చూడండి అది. పటాన్చెరు నియోజకవర్గంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాసమైదారం సిజార్సి ఫార్మా కంపెనీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సంబంధించి ప్రస్తుతానికి 10 మంది చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు అధికారులు. మరొక